దేవుని నామానికి స్తోత్రములు. ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి. ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, దేవుడు మిమ్మల్ని దీవిస్తాడట. ఎప్పుడు దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు అంటే, దేవుణ్ణి మీరు ఆశ్రయించినప్పుడు, సర్వశక్తుని వైపు మీరు తిరిగినప్పుడు ఆయన మిమ్మల్ని దీవిస్తూ ఉంటాడు, ఆశీర్వదిస్తూ ఉంటాడు. దేవుని బిడ్డలారా, అంతేకాదు ఆయన మీకు విడుదలనిస్తాడు, స్వస్థతనిస్తాడు, క్షేమమును కూడా ఆయన మీకు ఇస్తాడు. ఇవన్నిటికన్నా ముఖ్యంగా మీకు ఇచ్చేది ఆయన మీతో మాట్లాడుతాడు, మీతో సహవాసం చేస్తాడు. దేవుని బిడ్డలారా, మనుషుని నమ్ముకొనుట కంటే యెహోవాని ఆశ్రయించుట మేలు. ఎందుకో తెలుసా? ఆయన మీతో ముచ్చటిస్తాడు, ఆయన మీతో సహవాసం చేస్తాడు, ఆయన మీతో పాటు ఉంటాడు. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఇక్కడ 9వ కీర్తన 10వ వచనములో, యెహోవా నిన్ను ఆశ్రయించు వారిని నీవు విడిచిపెట్టువాడవు కావు, కావున నీ నామం ఎరిగిన వారు నిన్ను నమ్ముకొందురు. దేవుని బిడ్డలారా, దేవుణ్ణి ఆశ్రయించినటువంటి వారిని దేవుడు విడిచిపెట్టువాడు కాదు. ఆయన విడిచిపెట్టడు, ఆయన త్రోసివేయడు, ఆయన వెళ్ళగొట్టడు. దేవుని బిడ్డలారా, ఆయన చిన్నబుచ్చడు. ఆయన మాటల ద్వారా దేవుణ్ణి ఏ ఉద్దేశంతో, ఏ ఆలోచనతో, ఎలాంటి పరిస్థితుల్లో నీవు దేవుణ్ణి ఆశ్రయిస్తున్నావో ఆయన నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు. గుర్తుపెట్టుకోండి, మనుషులని ఆశ్రయిస్తే ఒక సమయమున విడిచిపెడతారేమో, కానీ నీ దేవుడు మాత్రము నిన్ను విడిచిపెట్టడు. ముదిమి వచ్చేంత వరకు కూడా ఆయన నిన్ను ఎత్తుకుంటాడు. దేవుని బిడ్డలారా, అందుకనే ఆయన వాక్యం సెలవిస్తూ ఉంది కదా, 50వ కీర్తన 15వ వచనములో, ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొర్రపెట్టుము, నేను నిన్ను విడిపించేదను, నీవు నన్ను మహిమపరచెదవు. ఎంత అద్భుతమైనటువంటి మాట! ఎప్పుడు మనము దేవుణ్ణి ఆశ్రయిస్తాము? రక్తస్రావణం కలిగినటువంటి స్త్రీ తనకున్నటువంటి ఆ యొక్క ధనమును మొత్తము కూడా పాడైపోయింది. మొత్తం ఎక్కడ ఏ వైద్యుని దగ్గరికి వెళ్ళినా కూడా ఫలితం లేకుండా అయిపోయింది. అలాంటి సమయంలో ఆమె దేవుణ్ణి ఆశ్రయించింది, ఆమెకు విడుదల కలిగింది. అలాగునే మీరు కూడా ఆపత్కాలములో మనిషిని ఆశ్రయించడం కంటే, మనిషిని సహాయము కోరుట కంటే దేవుణ్ణి ఆశ్రయించండి, దేవుని సహాయము కోరండి. ఆయనే అంటున్నాడు, ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొరపెట్టుము, నేనున్నాను నీకు. ఎలాంటి పరిస్థితుల్లో నువ్వు ఉన్నావో, ఎలాంటి పరిస్థితుల్లో నువ్వు ఎదుర్కొంటున్నావో నన్ను గూర్చి నువ్వు మొరపెట్టుము, నీ మొరను నేను వింటాను, నేను నిన్ను విడిపిస్తాను, నీవు నన్ను మహిమపరచెద్దవు అని చెప్పేసి అని అంటున్నాడు. దేవుని బిడ్డలారా, దేవుడు నిన్ను విడిపిస్తాడు, దేవుడు నిన్ను దీవిస్తాడు, దేవుడు నిన్ను కాపాడుతాడు, దేవుడు నీకు స్వస్థతనిస్తాడు, దేవుడు నీకు ఆరోగ్యమునిస్తాడు, దేవుడు నీకు క్షేమమునిస్తాడు. దేవుడు నిన్ను, దేవుని బిడ్డలారా, ఎంతో గొప్పగా ఆయన నిన్ను చేయబోతూ ఉన్నాడు. కాబట్టి ఆయనను ఆశ్రయించండి, ఆయనను ఆశ్రయించండి, ఆయన మాటని ఆశ్రయించండి, ఆయన మాటకు లోబడండి, ఆయన మాటకు విధేయత చూపండి. నిన్ను విడిచిపెట్టువాడు కాదు ఆయన. వాక్యం సెలవిస్తూ ఉంది కదా, దేవుని మాటలు యెహెజ్కేలు గ్రంథము 34వ అధ్యాయము 26వ వచనములో, వారిని నా పర్వతము చుట్టుపట్ల స్థలములను దీవెనకరముగా చేయుదును, ఋతువుల ప్రకారము వర్షము కురిపించేదను, దీవెనకరమగు వర్షములు కురియును. ఎంత అద్భుతమైనండి! ఏమండి, ఎప్పుడైనా విన్నామా మనము దీవెనకరమైనటువంటి వర్షము అని? దేవుని బిడ్డలారా, నోవాహు దినములలో భయంకరమైనటువంటి వర్షం కురిసింది. 40 దినములు ఎడతెగక వర్షం వచ్చింది. అక్కడ నరులందరూ కూడా పాడైపోయారు. కానీ ఈ వర్షము దీవెనకరమైన వర్షం అంట. ఇది దీవెనకరమైనటువంటి వర్షము. దేవుని బిడ్డలారా, భక్తుడు ప్రార్థన చేసినప్పుడు వర్షము కురియకుండా ఆగిపోయింది. భక్తుడు మరలా ప్రార్థన చేసినప్పుడు ఆయన మొరను ఆలకించిన దేవుడు జవాబిచ్చినాడు. కానీ ఇది మాత్రము, దేవుని బిడ్డలారా, దీవెనకరమైనటువంటి వర్షము నీకు కురిపిస్తానంటూ ఉన్నాడు. నువ్వు ఆయనను ఆశ్రయించినట్లయితే, ఆయన నువ్వు నమ్ముకున్నట్లయితే నీకు దీవెనకరమైనటువంటి వర్షము ఆయన నీకు కురిపిస్తాను అంటూ ఉన్నాడు.
అంతేకాదు ఈ ఉదయకాల సమయంలో దేవుడు నీతో మాట్లాడుతున్నటువంటి మాట దేవుని బిడ్డలారా, నువ్వు సర్వశక్తుని వైపు తిరుగు. ఆ యొక్క సర్వశక్తుని వైపు నువ్వు తిరిగినప్పుడు నీ జీవితంలో దేవుడు చేసేటటువంటి కార్యము, ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 1వ వచనము, నీ దేవుడిని యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. ఆయన నువ్వు ఆశ్రయించినట్లయితే ఆయన నిన్ను త్రోసివేయక నీ జీవితంలో దీవెనకరమైనటువంటి వర్షమును కురిపించి ఆయన నిన్ను హెచ్చించుతాడంట దేవుని బిడ్డలారా. ఆ రీతిగా దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని ఆశీర్వదించును గాక. ఆమేన్.